చూస్తున్నాం. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడి సంచలనం రేపింది. టెక్కినవారిగూడెం గ్రామానికి చెందిన భూ వివాదానికి సంబంధించి ఆర్డీఓ కోర్టు తీర్పు కాపీ అందించేందుకు డిప్యూటీ తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు మొదట 50,000 లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించగా చివరికి 20,000 వద్ద ఒప్పందం కుదిరిందని సమాచారం. దీంతో బాధితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. బాధితుడి ఫిర్యాదును అత్యంత గోప్యంగా స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ఉచ్చుపన్ని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలోని డిప్యూటీ తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు 20,000 లంచం స్వీకరిస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఒక్కసారిగా కార్యాలయంలోకి ప్రవేశించిన ఏసీబీ బృందాన్ని చూసి అక్కడి సిబ్బంది ప్రజలు తీవ్ర ఆశ్చర్యానికి గురైనట్టు తెలుస్తోంది. లంచం తీసుకుంటున్న సమయంలోనే అధికారిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు నగదును స్వాధీనం చేసుకుని అవసరమైన పత్రాలను పరిశీలించినట్లు సమాచారం. అనంతరం కేసు నమోదు చేసి విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటనతో రెవెన్యూ శాఖలో కలకలం చెలరేగా కార్యాలయానికి వచ్చిన ప్రజలు సైతం ఈ పరిణామాన్ని చర్చించుకుంటూ కనిపించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు డిమాండ్ చేసే అధికారులపై ఏసీబీ వరుసగా ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి అవినీతిపై కఠిన చర్యలకు నిదర్శనంగా నిలిచిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలెవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ధైర్యంగా ఏసీబీని ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు పోతం సుకుమార్. మాది ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం టెక్కినవారిగూడెం గ్రామం సొంతూరు. అది మాకు పక్కన నెమ్మలగూడెం రెవెన్యూ పరిధిలో ఎకరం పొలం మా తాతగారు పోతం సోమరాజు గారి ద్వారా రిజిస్టర్ వీలునామా ద్వారా మాకు మా డాడీకి సంక్రమించింది. అది జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ గారు మ్యూటేషన్ చేసి ఉన్నారు ఆ వీలునామా ప్రకారం. అయితే మా మేనత్త ఈ ఫ్యామిలీ ఈ డిస్ప్యూట్స్ వల్ల వాళ్ళు హైకోర్టులోను సివిల్ కోర్టులో కూడా దావా వేయటం జరిగింది మా మీద. వాళ్ళు రీసెంట్గా ఆర్డీఓ ఆఫీస్ నందు ఆర్ఓఆర్ కోర్టు నందు కూడా మా మ్యూటేషన్ క్యాన్సిల్ చేయమని, మా డాడీ పేరు మ్యూటేషన్ క్యాన్సిల్ చేయమని వాళ్ళు దరఖాస్తు చేసి ఉన్నారు. దాని మీద ఈ జనవరి నెలలో మా డాడీ మరణించడం వల్ల కుటుంబ సభ్యునిగా నేను ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని నేను 3 వాయిదాకి అటెండ్ అవ్వడం జరిగింది. అటెండ్ అయిన తర్వాత ఇక మీరు వాయిదాకి రావాల్సిన అవసరం లేదు, తీర్పు మీకు ఆర్డీఓ ఇస్తారని చెప్పి నన్ను ఆ తీర్పు కాపీ నాకు ఇవ్వడానికి 50,000 ఇక్కడ డిప్యూటేషన్ మీద పనిచేసినటువంటి డిప్యూటీ తహసీల్దార్ కె వెంకటేశ్వరరావు నన్ను అడగటం జరిగింది. ఈ అడిగిన మీదట నేను నా యొక్క ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా లేని కారణం చేత నేను వాళ్ళకి లంచం ఇవ్వకూడదని నిర్ణయించుకొని ఏలూరులో ఉన్నటువంటి ఏసీబీ డిఎస్పీ గారిని సంప్రదించడం జరిగింది. ఆ సంప్రదించిన మీదట వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం నేను ఫాలో అయ్యి అతను వాయిస్ రికార్డ్స్ అన్ని కూడా చేసి 20,000 కన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు తీసుకొచ్చి అతనికి ఇస్తూ ఉండగా ఏసీబీ అధికారులు అతను పట్టుకోవడం జరిగింది.